చెప్పారండి. చెప్పారా? రైట్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడిగితే చెప్పండి. బస్సులో ఏ సీట్ కోసం దెబ్బలాడుకుంటారు? విండో సీట్ గురించి దెబ్బలాడుకుంటారు, డ్రైవర్ సీట్ గురించి దెబ్బలాడుకుంటారు. డ్రైవర్ సీట్ గురించి ఎవరు దెబ్బలాడుకోరు, విండో సీట్ కావాలి అందులో. సో ఎవ్రీవేర్ దేర్ ఇస్ ప్రాబ్లం. బస్ ఎక్కితే ప్రాబ్లం, ట్రైన్ ఎక్కితే ప్రాబ్లం. ట్రైన్ ఎక్కగానే మనకున్న ప్రాబ్లం ఏంటి తెలుసండి? ఏంటి వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ట్రైన్ గోడా ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, ప్రాబ్లం ఏంటి? రిజర్వేషన్ ఉంటుందండి, ప్రాబ్లం లేదు. ఇంకేం చెప్పండి, ఇది వెళ్తుంది లేదా తర్వాత మీ ప్రాబ్లం, బాత్రూమ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. రెండోది ఏం చెప్పండి రండి, పక్కోడు లగేజ్ మన సీట్ కింద పెట్టాడు అనుకోండి, ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు లేదా బీదలు పెట్టిండు, అది బీదలు పెడతాడు, పడుకోవద్దు తీసుకుందరు పెట్టాడు. మన లగేజ్ ఎక్కడ పెట్టినా ఎవడో ఒకడు వచ్చి ఇక్కడ పెట్టాడు మాది పెడతా అది ఒకడొకడు, సీట్ కింద పెట్టమని ఒకడొకడు, మన సీట్ కింద పెడితే అవతల పక్క పెట్టుకోండి, ఇవతల పక్క మా బ్యాగులు ఉంటాయి అని ఒకడొకడు. మొత్తం మీద ట్రైన్ ఎక్కగానే ఇంత అంత చిన్న చిన్నది అంటుకుంటుంటుంది. ఎక్కడో కొంచెం బాగా ఉండడం వాళ్ళ దగ్గర. సో మీరు ఆఫీసుకి వెళ్తే ప్రతి స్కూల్లో, ఎనీ స్కూల్ టీచర్లు అయితే తగులు లేవా? పుట్టడం తగులండి. ప్రతి స్కూల్ ఈజ్ కంటామినేటెడ్ విత్ ప్రాబ్లం. టీచర్లతో మరీ ప్రాబ్లం. ఒక టీచర్కి పడదు, ముఖ్యంగా లెక్క టీచర్లకి అసలు పడదు. తెలుసా లెక్క టీచర్ ఏమంటాడు తెలుసా? నా ముందు మాస్టరు ఏమీ చెప్పలేదండి వాళ్ళకి, నేను వచ్చిన తర్వాత బాగా ఇంప్రూవ్ చేస్తాడు, వీడు వెళ్ళిన తర్వాత కూడా వస్తుంది. నా ముందు మాస్టర్ ఏమీ చెప్పలేదు. సో టీచర్స్కి అసలు పడదు. ఇక పాస్టర్లకు అంటారా, ఆడిని చూస్తే ఈడికి పడదు, ఈడి చూస్తే ఆడికి పడదు. ఆడి స్టేజ్ మీద పిలిస్తే ఈడికి కోపం, ఈడి స్టేజ్ మీద పిలిస్తే ఆడికి కోపం. నో టూ పాస్టర్స్ విల్ అగ్రీ. ఇక పాస్టర్ల భార్య దగ్గరికి వస్తే అసలే పడదు, జుట్టు పట్టి పొడుచుకుంటాడు. పడదు, ఏంటంటే నా గొర్రెలు ఎత్తిపోతున్నట్టు నా సంఘస్థలు ఆడు తీసుకున్నాడు, ఆడి సంఘస్థలు ఈడు తీసుకున్నాడు, ఈ సంఘస్థలు ఇన్ని తగులండి. తెల్లవారు లెగిస్తే న్యూస్ పేపర్ తీస్తే వాట్ ఈస్ దట్ యువర్ రీడింగ్? సాయంత్రం 5 గంటల వరకు పేపర్ చూస్తున్నారు, 7 చూస్తున్నారు, తగులు. టీవీ చూస్తున్నారు, సీరియల్స్ చూస్తున్నారు, ఏమున్నాయి అందులో? అన్ని తగులే కదండి. ఇన్ని తగులు మనం చూస్తున్నాం. భూమి దగ్గర తగులు, ఇంట్లో తగులు, వంట దగ్గర తగులు కదండి. ఒక కూర వండితే ఆడి తింటాం, ఒక్కొక్క కూర వండితే ఈడు తింటాం, ఏ కూర వండినా నేను తింటాం. సో వంట దగ్గర తగులు తినవు, మనకి ఇష్టాలు ఉండవు. లైట్ వేస్తే వాడికి కోపం, లైట్ ఆడితే వాడికి కోపం. ఒకసారి 2 ముసలమ్మలు కూర్చున్నారంట, ట్రైన్లో వెళ్ళిపోతున్నారు. ఒక ఆవిడ షట్టర్ వేసేస్తుంది కిటికీ, ఇంకొక ఆవిడ తీసేస్తుంది, ఇంకొక ఈవిడ లాగేస్తుంది, ఆవిడ తీసేస్తుంది. ఇలా గొడవ పడుతున్నారంట. అందులో టికెట్ కలెక్టర్ వచ్చాడంట. ఒక ఆవిడ చెప్పిందట, చూడు అయ్యా ఎలాగో ఈవిడ వస్తుంది, కిటికీ తీసేస్తుంది, ఆ కిటికీ తీసేస్తే చల్లటి గాలి నా మొక్కడికి తగిలి నాకు జలుబు వచ్చి నిమోనియా వచ్చి చచ్చిపోతాను అన్నది. ఆవిడ అన్నదట, చూడవయ్యా ఈవిడ వస్తావాలో కిటికీని తీస్తుంటే మూసేస్తుంది, ఆ కిటికీ మూసేస్తే నాకు ఊపిరాడక ఇప్పుడే చచ్చిపోతాను అన్నది. అప్పుడు టీటీ ఎవరని తెలుసండి, ముందుకు అసలు కిటికీ తీవయ్యా ఇది చచ్చిపోతుంది, తర్వాత వేసే అది చచ్చిపోతుంది. అసలు ధరలో వాడు చచ్చిపోతుంది, 2 రోజులు కూర్చుంది. కాబట్టి తగుని పిచ్చి తగునట్టు. నేను 2-3 సార్లు నేను ఒక అడ్వకేట్, ఒక లాయర్గా చదువుకున్నాను కాబట్టి నెంబర్ ఆఫ్ తగులు, దేశాల్లో ఉన్న తగులు, సంవత్సరాల క్రితం ఉన్న తగులు, ఎక్కడో 1500వ శతాబ్దంలో తగులు, హౌస్ ఆఫ్ లార్డ్స్ తీర్చిన తగాదాలు, సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టులో తీసిన తగాదాలు చదివి 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 ఒకరోజు కూర్చొని అసలు ఈ తగులంటే ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తుంది. వై
వేర్ ఈస్ ద ఆరిజిన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్? ఈ గొడవలన్నిటికీ అసలు స్టార్టింగ్ ఎక్కడ? వేర్ ఈస్ ద స్టార్టింగ్? స్ప్రింగ్ ఎక్కడ? ద హోల్ రివర్ ఈస్ ఫ్లోయింగ్. నది ప్రవహిస్తుంది, దీనికి మొదలెక్కడ అని చూస్తే మొదలెక్కడ కనబడుతుందంటే, చూడండి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుద్ధులు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని రాశాడు పౌలు. అసలు తగు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఇది బయట ఎక్కడో 10 మంది ఉంటే అక్కడ తగు స్టార్ట్ అవడం కాదండి. ది ప్రాబ్లం స్టార్ట్స్ విత్ ఇన్ us. మన ప్రతి ఇండివిజువల్లో ప్రాబ్లం ఉంది, ప్రతి వ్యక్తిలోనూ సమస్య ఉంది. ఆ సమస్య నీలో ఉంది, ఎక్కడో లేదు. పక్కోడితో తగు వచ్చిందంటే ఆ పక్కోడు చూస్తావు కాదు, నీలో ఉన్న ప్రాబ్లం అది. వాడిని చూసి ప్రాబ్లం కాదు, నీలో 2 పనిచేస్తున్నాయట, 2 శక్తులు పనిచేస్తున్నాయి. ప్రతి మనిషిలో 2 శక్తులు పనిచేస్తున్నాయని బైబిల్ చెప్తుంది, లేదు కాదు. నాకు అంత జ్ఞానం లేదు, చెప్పే అంత జ్ఞానం. బైబిల్ ఏం చెప్తుందంటే, దేర్ ఆర్ 2 forces which are acting against each other. 2 శక్తులు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఎక్కడ? ప్రతి మనిషిలోను. ఇప్పుడు చెప్పండి, వీళ్ళలో తగులేదా? వీళ్ళలో సగం తగులుతుంది, నీలో ఉంది. ఎవ్రీ ఇండివిజువల్లో 2 శక్తులు పనిచేస్తాయి. ఒకటి ఏంటంట, శరీరానుసారముగా ఉండేది ఒక పవర్. రెండోది ఏంటంట, ఆత్మానుసారముగా ఉండేది ఒక పవర్. ఈ 2 కూడా పవర్స్ కదా. ఈ శరీరానుసారమైన పవర్ గారు మనకి ఎక్కువైతే we always think about worldly things. ఎవరికైతే శరీరానుసారమైన బలం ఎక్కువైపోయిందో వాళ్ళు ఏం చేస్తారు? ఇహలోక సంబంధం, ఇల్లు కట్టుకోవాలి, భూమి కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలి, అది చేయాలి. వాట్ ఎవర్ దే థింక్ అబౌట్ ద వరల్డ్. ఇహలోక సంబంధమైన విషయాలే ఆలోచిస్తారు. భూ సంబంధమైన విషయాలు సస్తే ఏమవుతావు అనేది ఎప్పుడు ఆలోచించాడు. శారీరకంగా ఆలోచించేవాడు కేవలం ఇహలోక సంబంధమైన విషయాలు ఆలోచిస్తాడు. రెండోది ఆత్మశక్తి. ఇది దేవుడు మనలో పెట్టిన ఆత్మ, లేక మీరు ఇంకోటి కూడా ఆలోచిస్తారు, ఏమంటారు? మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఏంటంటే, ఇట్ ఆల్వేస్ అక్యూజెస్ యూ. ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే, ఎప్పుడు కూడా రే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు తప్పు, నువ్వు ఈ పని చేస్తున్నావు తప్పు, ప్రతి దానికి గద్దిస్తారు ఈ మనస్సాక్షి. మనకేంటి తెలుసా అంటే, మనకి శరీరానికి ఏంటి తెలుసా? ఎవడన్నా గద్దిస్తే మన కోపం అదే. మనకి ఎవడన్నా వచ్చి ఏం చెప్పాలా? ఇప్పుడు ఏ పాప ఏదో తప్పు చేసింది అనుకుందాం కదా. హిమయ్య ఏం చేసింది? బ్యాగ్ పెట్టి కొట్టేసింది ఎవరో పెద్ద మాస్టర్ గారిని అనుకుందాం. హిమయ్య నువ్వు తప్పు చేస్తావు అలా అనుకో అని అంటే, హిమయ్య ఎవరితో తెలుసా? అంటే నేను ఏం తప్పు చేయలేదండి అనమాట. కొట్టేసావు కదమ్మా అంత పెద్ద మాస్టర్ గారు అంటే, మీకు ఆడు సంగతి మీకేం తెలుసు అంటే పన్ను కొట్టాడు అని లాగి కొట్టారు. వాడు ఏదో చెప్తుంది, నీకు కన్ను కొట్టాడు, ఆయన పన్ను ఎలాగ అంతా ఉండదని పెరాలసిస్, ఆయన అందరికీ కన్ను కొడతా ఉంటాడు. స్టేజ్ మీద అలాగే కన్ను కొడతాడు ఆ మాస్టర్ గారు, అది నీకు కన్ను కొట్టలేదు, నేను చూసినప్పుడు కొట్టాడండి మీ అంకుల్ గారు, మీకు తెలియదు మాస్టర్ గారు అంటున్నా. నిజంగా చాలా మందికి పెరాలసిస్ వచ్చేలా కలిగి కొట్టుకోదండి పాప, అలాంటి మాస్టర్ గారు అలా కొట్టుకుంటుంది అనుకుందాం. ఎవరికి గద్దించినా ఇమ్మీడియట్గా రిబట్ ఇట్. రిబట్ అంటే ఏంటి తెలుసు అంటే, 2 గొర్రెలు దెబ్బలాడుకుంటాయి కదా, దీనికి బట్ట అంటారు. బొర్రలేదు, ఆ గొర్రె కొమ్ముల మధ్యలో ఉండేదాన్ని బట్ట అంటారు. బియ్యుంటే బట్టే, అది ఇది బట్ట బొర్ర అంటాం మనం. అది అలా వచ్చిన బట్ట. ఈ బట్ట గొర్రె ఎప్పుడైతే ఇలాగ అన్నదో, అవతల గొర్రె కూడా రెడీ అయిపోతుంది. 2 కొమ్ములు పెట్టి కొట్టేసుకుంటాయి పడపడ. అది ఏ గొర్రె కూడా ఒక గొర్రె అగెనెస్ట్గా వచ్చినప్పుడు ఊరుకోదు, కొట్టడానికి రెడీ అయిపోతుంది.
సేమ్ ఇస్ ద కేస్ విత్ అస్. మనకి కూడా అంతే. ఎవరినన్నా నువ్వు తప్పు చేసావు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను తప్పు చేయలేదు, డిఫెన్స్ ముందు వచ్చేస్తుంది. మనం కనీసం అనలైజ్ చేసుకో. అంటే ఇప్పుడు ఏంటి, నేను తప్పు చేశానంటే కానీ నిజంగా ఎవరో తప్పు చేశారా, ఈజ్ ఇట్ మై మిస్టేక్ సమ్వేర్? ఒకవేళ నేను చూసే కోణంలో కాకుండా వేరే కోణంలో చూస్తే తప్పులో కనపడిందా అని ఒక్క క్షణం కూడా మనం ఆలోచించమండి. ఇమీడియట్గా మనం నేనేం తప్పు చేయలేదు, నేను చేసేది కరెక్ట్ అంటాం. ఈ రియాక్షన్ వల్ల ఎలాగొస్తుంది? హౌ ఇస్ ఇట్ దట్ దిస్ రియాక్షన్ ఇస్ స్ప్రౌటింగ్ ఫ్రమ్ అస్ స్పాంటేనియస్లీ? ఎంత క్విక్గా ఎలాగొస్తుంది అని ఆలోచిస్తే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న పత్రికలు రాస్తారు. యు నో వై ఈజ్ రైటింగ్ టు రోమన్స్? పౌలు మిగతా వాళ్ళు గలతీయులకు రాయకుండా, కొరింథీయులకు రాయకుండా, ఎఫెసీయులకు రాయకుండా, కొలస్సీయులకు రాయకుండా, తెస్సలోనికీయులకు రాయకుండా పాల్ ప్రిఫర్స్ టు రైట్ ఇట్ టు రోమన్స్. దేనికి కారణం ఏంటి చెప్పంటారా? రోమీలు మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. ఆ దినాల్లో గ్రీకుల మీద కంటే ఇప్పుడు రోమీలు బాగా పవర్లోకి వచ్చేసారు. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక రాస్తున్న టైంలో రోమీలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. ఇశ్రాయేలీలు కూడా వాళ్ళే పరిపాలిస్తున్నారు. రోమీలకు ఇశ్రాయేలీలంటే అస్సలు ఇష్టం ఉండదు. యూదులంటే రోమీలకు పడదు. అటు చూస్తే చాలా నరికేద్దాం ఉంటుంది. అందుకే పౌలుకి కూడా యూదులంటే పడదు. అందులోకి ఆ యోధ మతంలో ఉండకుండా అందులో నుంచి మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చారనేసరికి అస్సలు పడదు. అందుకని పౌలు ఏం చేశాడంటే క్రైస్తవులు నరికి పారేశాడు, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయాడు, కోర్టుల్లో పడేశాడు, జైల్లో పడేశాడు, కొట్టేశాడు, తిట్టేశాడు. తెలుసు కదా మీకు అపోస్తల కార్యాలు చేస్తే మొత్తం స్టోరీ అంతా కనబడుతుంది. ఈ రోమీల దగ్గర నుంచి పవర్ పౌలుకి ఉంది. కానీ పౌలు ఇప్పుడు యేసు ప్రభువుకు లొంగిపోయాడు. యేసు ప్రభుని ఆరాధిస్తున్నాడు, యేసు ప్రభుని ఏదో రక్షణ తెలుసుకున్నాడు, యేసు ప్రభుతో మాట్లాడాడు. దమస్కు వెళ్ళే మార్గంలో కదా గోలాన్ హైట్స్ అంటారు దాన్ని. ఇంకా ఇస్రాయేల్ దేశానికి వెళ్తామనగా ఇస్రాయేల్ బార్డర్ దగ్గర అది గోలాన్ హైట్స్ అని పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. అవే బాషాను పర్వతాలని దావీదు కీర్తనలో రాస్తూ, దావీదు బాషాను పర్వతం మీద ఉన్న గడ్డి విపరీతంగా ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఆ గడ్డి తిని బాషాను పర్వతంలో ఉన్న వృషభములు, ఆవులు, ఎద్దులు ఇవన్నీ కూడా పిల్లలు పెడుతున్నాయి, గడ్డి బీట్ల మీద పడుకొని ఉన్నాయి. అవి అల్లరి చేయటం లేదు, ఉరకలేయటం లేదు అని దావీదు రాసిన అనేక పాటల్లో బహు సౌందర్యంగా కనపడేది ఈ గోలాన్ హైట్స్ లో, అనగా బాషాను పర్వతం మీద ఉన్నటువంటి ఆ పశువుల గురించి రాస్తూ ఉంటాడు. సౌలు అదే ప్రాంతంలో వెళ్తా ఉన్నాడు దమస్కు వెళ్ళడానికి. దమస్కు సిరియా క్యాపిటల్ కదా, సిరియా దేశం అంటే అబ్రహాం దేశం. ఆ కాలంలో లాబాను రొమ్ముగా వచ్చినటువంటి ప్రదేశం సిరియా దేశం. ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ యేసు ప్రభు దర్శనంలో కనబడి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. నువ్వెవడవు ప్రభు అన్నాడు పౌలు. ఎవడేవు? మనమైతే ఎవరాలండి? ప్రభు మీరెవరు అని అడగాలి కదా. కానీ పౌలు ఎవరు అడిగారు తెలుసా? ప్రభు నువ్వు ఎవడవే అంటే పౌలుకి కొంత గర్వం ఉంది, లోపల పవర్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ పవర్. కలెక్టర్కి ఎంత పవర్ ఉంటుంది అలాగే అందరినీ ఒరే అంటాడు. అంటే సరే మనం ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ప్రభువా నువ్వు ప్రభు అంటాడు, బాగానే ఉంది అక్కడ వరకు. మీరెవరని అడగాల. ఆ సభ్యత లేకపోతే ఆ సభ్యత్వం అతనికి అర్థం కాలే. అందుకని ఒరిజినాలిటీ వచ్చేది. చూడండి, పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి, వాక్యం చెప్పన్నా నాకు ఊరులాడుతాడు సూపర్ గారు. ఏమంటే మా స్టేషన్లో అంతేనండి, ఆ లాంగ్వేజ్ ఉంటేనే వీళ్ళకి బాధపడుతుందండి. అక్కడ ఉన్న వాళ్ళకి నిజమే పోలీస్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళకి ఏ భాష బాధపడుతుందండి. నాయన ఎందుకురా అలా చేసామంటాడు పెట్టడా, రే లాఠీలో పట్టరా కోర్టాట్ వార్త అంటే అప్పుడు ఆడికి బాధపడుతుంది. లాఠీ పడి చదువుకుంటాడు కదా.
కాబట్టి పౌలుకి ఆ పొగరు కొంచెం ఉంది. ప్రభువా నువ్వు ఎవడివి అని అడిగాడు. అడిగితే యేసు ప్రభు నీవు హింసిస్తున్నా యేసుడు ఆయన జీసస్. యేసు ప్రభు చెప్పిన మాట నేను యేసుక్రీస్తు ప్రభువుని ఆయన చెప్పాలి కదా. అలా చెప్తున్నది ఆయన. నేను యేసుని ఎవరిని నువ్వు హింసిస్తున్న యేసుని. ఒకసారి ఒక చీఫ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారి నెంబర్కి ఫోన్ చేసాడు. ఆ రోజుని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి ఆ ఫోన్ దగ్గర ఉండే క్లర్క్ వెళ్ళి ఆ సార్ దగ్గరికి వెళ్ళి, అయ్యారు మీరు లేనప్పుడు ఫోన్లు చేస్తున్నారండి ఈ చీఫ్ మినిస్టర్లలో రకరకాల స్టేట్స్ నుండి, ఉన్నాడా జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడా అడుగుతున్నాడండి. చాలా గేరగా అడుగుతున్నాడు సార్ అని చెప్పాడు. చెప్తే నెహ్రూ గారు ఏమన్నారంటే, ఓ పని చేయరా అబ్బాయి నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇవాళ పడుకో, ఇంటికి వెళ్ళి నేను చూసుకుంటానులే. వాడికి సార్తో ఏదో నేను తప్పు చెప్పానేమో. పర్లేదు సార్ నేను చూస్తాను సార్. వద్దురా బాబు వెళ్ళిపో, యూ టేక్ రెస్ట్, ఐఎమ్ గివింగ్ యూ స్పెషల్ పెయిడ్ హాలిడే, గో హోమ్ అండ్ టేక్ రెస్ట్ అని పంపించేసి జవహర్లాల్ నెహ్రూయే వెళ్ళి కూర్చున్నాడు ఆ ఫోన్ దగ్గర. కూర్చుంటే చీఫ్ మినిస్టర్ ఫోన్ చేస్తున్నాడు. హలో, దిస్ ఇస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక లాల్ బహదూర్ సాహెబ్, కెన్ ఐ స్పీక్ టు ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అన్నాడు. అంటే అక్కడి నుంచి దిస్ ఈజ్ జవహర్ అట్ యువర్ సర్వీస్, దిస్ ఈజ్ జవహర్ స్పీకింగ్ అట్ యువర్ సర్వీస్. నీ సేవకుడైన జవహర్లాల్ నెహ్రూ ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్నాడు. అక్కడ ఉన్న కర్ణాటక చీఫ్ మినిస్టర్కి చెమటలు పట్టేసినాయంట. ఏసీ రూమ్ పేరు మీద తర్వాత జవహర్లాల్ నెహ్రూ మాట్లాడే విధానం ఎలా ఉంది? ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ మాట్లాడే పద్ధతి ఎలా ఉంది? చాలా మంది గొప్పగా మాట్లాడుకుంటారు అన్నమాట. దేవుని ప్రియమిట్లారా, వాక్యం ఏం చెప్తుందంటే మీలో నాయకుడు అయిన వాడు ఎలా ఉండాలన్నాడు? సేవకుడు వలె ఉండాలి అని యేసయ్య చెప్పాడు. ఈ సంగతి ఎవరు చదివారు? జవహర్లాల్ నెహ్రూ చదివాడు. ఎక్కడ చదివాడు? లండన్ బారెట్లాలో చదివాడు. ఎందుకు చదివాడు? న్యూ టెస్టిమెంట్ లా చదివే వాళ్ళకి కంపల్సరీ కదండి. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో న్యూ టెస్టిమెంట్ కాదు, కంపల్సరీ కాదు. బారెట్లాలో ఎవ్రీబడి షుడ్ రీడ్ న్యూ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్ చదివి నెహ్రూ నేర్చుకున్నది ఏంటి? హంబుల్నెస్. దిస్ ఇస్ జవహర్ అట్ యువర్ సర్వీస్ అని చెప్తున్నాడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. పౌలు ఏం చెప్తున్నాడు? నేను రోమియుడు అని చెప్తున్నాడు. నువ్వెవడవు ప్రభువా అని అడుగుతున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? నీవు హింసించుచున్న యేసురాజు. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం తెలిసినా మనం తగ్గించుకోవడం తెలుసా అండి? తెలీదు. మనం ఏమేమి చెప్తాం తెలుసండి? దిస్ ఇస్ డాక్టర్ శామ్యూల్ రాయ్ స్పీకింగ్, ఎంఏ, ఎల్ఎల్ఎం, అది ఇది అది పిహెచ్డి అని. ఎందుకంటే ఉండాలా? అంత పెద్ద లకోట ఉండాలి వెనకదలా కదండి. చౌదరి గారు మీ పేరు అనక తోకలెందుకు అని బయట కదండి. రెడ్డి గారు మీ పేరు అనక తోకలెందుకు. ఇవన్నీ ఉండాలి అవసరం లేదండి. సువార్త చేయడానికి ఇవన్నీ ఉండాలి అవసరం లేదు. బైక్ ఉండాలి అవసరం లేదు. డాలర్ ఉండాలి అక్కర్లేదు. గంజీలు ఉండాలి అక్కర్లేదు. నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. నువ్వు పర్సన్ టు పర్సన్ ఎవాంజలిజం చేయొచ్చు. నువ్వు చేసే పద్ధతి ఉందండి. ఒక ఇంటికి మేము సువార్తకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది తెలుసండి? అమ్మ వాకింగ్ చెప్పడానికి వచ్చారు. రెండు అయ్యగారు లోపల రెండు అయ్యగారు లోపల రెండు చాలా మందిలో అమ్మ చాలా మందిలో పర్వాలేదండి. అందరం లోపలికి రెండు అయ్యగారు వెళ్ళావు. యేసుప్రభు గురించి చెప్పడానికి వచ్చావు. చెప్పులు కానీ మీరు ఆగండి అన్నది. ఆయన కూర్చోండి అది ముందు వరుసగా సోఫాలు గీఫాలు కుర్చీలు ఆగి పక్కకి దానికి తెచ్చి వేసేసి కూర్చోబెట్టింది. పెద్ద హాలే ఉందండి. అందరం కూర్చున్నాం. అమ్మ సువార్త చెప్పి వెళ్ళడానికి వచ్చావు అన్న. అవునండి మీరు చెప్పులుగా నేను వింటాను, మేము ఇస్తాను, టైం ఇస్తాను, ఆగండి అని లోపలికి వెళ్ళి పెద్ద కొండతో మజ్జిగ పట్టుకొచ్చి అందరికీ మజ్జిగ ఇచ్చింది. అందరూ మజ్జిగ తాగాక మళ్ళీ ఒక ట్రే పట్టుకొచ్చి గ్లాస్ లాంటి పెట్టుకెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంది. అప్పుడు ఆవిడ వచ్చి చక్కగా కూర్చేసి కూర్చొని అయ్యగారు ఏం చెప్తారో చెప్పండి. సువార్త మొత్తం అంతా చెప్పాం. అంత
అంతా విన్నది. నాకు అంతా తెలుసంటే నేను యేసు ప్రభుని ఎప్పుడో నా హృదయంలోకి పిలుచుకున్నానండి. బయటకు వచ్చి బాప్తిసం పొంది చర్చికి రావడానికి మరి మా వాడితో గొడవలు పడలేక ఇలాగే ఉండాలండి. ఆ ప్రభువు కనికరించి నాకు ఈ వలయంలో నుంచి విడుదల ఇచ్చినప్పుడు తప్పకుండా దేవుని సన్నిధిలో నేను ఉంటానండి. మాకు చాలా సంతోషం వేసేసింది, చాలా సంతోషపడిపోయి అబ్బాయ ఒక ఆత్మ రక్షింపబడ్డాను అనమాట. వేదవాళ్ళకి సేవ చేశాను. మిగతా వాళ్ళు అంటున్నారు శుభ్రాన్ని మజ్జిగించిందండి, ఎండలో సచ్చి చెడు వచ్చేవాడిని. ఆఖరికి వచ్చేస్తాను లేచినప్పుడు అబ్బా ఎవరు చెప్పారమ్మా మీకు సువార్త అని అడిగారు. ఎవరు చెప్పారు మీకు సువార్త? సువార్త చెప్పక్కర్లేదండి అయ్యగారు, తెలిసిపోద్దండి. అంతే. ఎలా తెలిసిపోయింది మీకు అన్నారు. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. అయ్యగారు నేను మీ బ్యాంక్ వచ్చానండి ఒకసారి, ఏదో అప్పు అడగడానికో లేదా దేని గురించి వచ్చిందట. అక్కడ ఉన్నాడు, మీకు అప్పు అవదమ్మా వెళ్ళిపో అనిస్తాడట. అలాగే అనిసిన రోజు నేను పిలిచి కూర్చోబెట్టి మీకు ఏంటి అవసరం దేనికి అని అడిగారట. ఆవిడ ఏదో సమస్య గురించి చెప్పిందట. ఆ సమస్యను ఇలా పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పి నేను వెంటనే లోన్ శాంక్షన్ చేసి ఆవిడకి ఇచ్చి పంపించానండి. అదే రోజుని సంతకం పెట్టానండి. ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే నాకు తెలిసండి ఈవిడని నేను సంతకం పెట్టానంట. మీరే నన్ను తెలిసినని చెప్పి మీరే సంతకం పెట్టారు, మీరే లోన్ ఇచ్చేస్తారని చెప్పి. ఎప్పుడు ఇచ్చానమ్మా నీకు మొహమే గుర్తులేదు నాకు. ఆ మొఖాన్ని నేను చూసినట్టు గుర్తుపెట్టలేదు, పేరు అన్నీ ఏమీ గుర్తులేదు నాకు. అప్పుడు ఆవిడ ఏమన్నదంటే మీరు అప్పుడు నాకు చేసిన ఈ సేవను బట్టి ఒకటే అనుకున్నాను, ఎంత మంచిగా పిలిచి కూర్చోబెట్టి మన బాధలు అడిగి తెలుసుకుని ఇంత హెల్ప్ చేసినట్టే ఈయన ఏమిట్లే ఉంటాడో అనుకుని అందరు ఎక్కువ చేసిందట. ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు అని అన్నాడు. అప్పటి నుంచి ఆవిడ కూడా యేసుప్రభు నమ్ముకుంటుంది. హల్లెలూయా. నీ ప్రవర్తన బట్టి ప్రభు దగ్గరికి